తాజికిస్తాన్లో ఉజ్బెకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఒక ఊరుంది. అంటే దుషాన్బే కాకుండా నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ టౌన్ అది. దాని పేరు పంజాకెంట్. పంచా అనేది మళ్ళీ సంస్కృతం నుంచి వచ్చిన పదం. పంజాకెంట్. అక్కడ తవ్వకాల్లో ఒక మస్జిద్ కింద సోవియట్ యూనియన్ సమయంలో వాళ్ళు తవ్వకాలు తీస్తే అక్కడ ఒక గోడ వాళ్ళకి దొరికింది. ఆ గోడలో తలలు కొట్టేసినటువంటి శివ కుటుంబం దొరికింది. నంది మీద కూర్చున్నట్టు శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ వాహనాలతో సహా ఉన్నటువంటి ఒక గోడ మీద పెయింటింగ్ వాళ్ళకు తవ్వకాలు దొరికింది. సోవియట్ యూనియన్ వాళ్ళు ఇంకా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఆ గోడని కట్ చేసి ఆ ముక్కలు తీసుకొచ్చి మళ్ళీ దుషాన్బే మ్యూజియంలో అసెంబ్లీ చేసి పెట్టారు. సో మరి తాజికిస్తాన్ యాడ్ చేయకూడదా మనం? ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఎక్కడి నుంచి యాడ్ చేస్తాం మనం? అష్టగా అని చెప్పేసి మనకు అజర్బైజాన్లో బకు అన్నటువంటి వాళ్ళ క్యాపిటల్లో అష్టగా అని చెప్పేసి ఒక మందిరం ఉంది. అక్కడ ఇప్పటికి కూడా మనకు సంస్కృత శ్లోకాలని రాసున్నాయి. అక్కడ న్యాచురల్ ఫైర్, అజర్బైజాన్లో గ్యాస్ వస్తుంది, మనకు న్యాచురల్ గ్యాస్ వస్తుంది. మన వాళ్ళు అప్పుడు మనకు జ్వాలాముఖి ఎలాగైతే మనకు హిమాచల్లో ఉందో అలాగే ఆ న్యాచురల్ గ్యాస్ని పూజ చేసేవాళ్ళు. దానికి ఒకసారి వెలిగించామంటే మండుతూనే ఉంటుంది. ఆ జ్వాలని పూజ చేసేవాళ్ళు. దానికి చూడడానికి గుడి కట్టారు, అక్కడ వాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా సంస్కృత శ్లోకాలన్నీ అక్కడ రాసున్నాయి గోడ మీద. అఫ్ కోర్స్ వీళ్ళు డ్రిల్లింగ్ చేసి సోవియట్ యూనియన్లో చేసేసరికి దానికి సప్లై కట్ అయింది. ఇప్పుడు దాన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా పెట్టి ఆర్టిఫిషియల్గా వాళ్ళు గ్యాస్ పంప్ చేసి అక్కడ ఫ్లేమ్ పెట్టారు. వాళ్ళు టూరిజం కోసం పెట్టారు అజర్బైజాన్. మరి దాన్ని అఖండ భారతంలో యాడ్ చేసుకోమా మనం?